ఇరాన్‌కి చుక్కలు చూపెడుతోంది అమెరికా. వరుస పెట్టి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బ కొట్టడం కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పుకొచ్చింది. తాజాగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే ఇరాన్ని అమెరికా దిగ్బంధం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆహ్, ఏదైతే బందర్ అబ్బాస్ సమీపంలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించినాయి. బుషహార్‌లో 4 ప్రాంతాల క్షిపణి దాడులు జరిగినాయి. అలాగే ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు పాల్పడింది. గల్ఫ్‌లో అమెరికా మిత్ర దేశాల మీద విరుచుపడింది. అమెరికా ఇరాన్ ఘర్షణలకు సంబంధించి కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇదే సందర్భంలో అమెరికన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ మీద దాడులు చేశామంటంతో పాటుగా దాని మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. బహ్రెయిన్, జోర్డాన్లో వైమానిక దాడులకి ఇరాన్ పాల్పడిన సందర్భంలో అక్కడ ఏవి కిందకి తాకకుండా మేము కంట్రోల్ చేసుకొచ్చామని మరొక వైపున ఆయా దేశాలు ప్రకటించినాయి. ఎడతెరిపి లేని దాడులతో ఒకవైపున దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి.